మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆత్మీయ వాక్యంతో ఆదరించి నడిపించున్నాక నాకు ఇక్కడికి రావాలనే ఆలోచన కలుగజేసింది దేవుడే. ఎందుకంటే ఆంటీ గారికి నాకు ముఖ పరిచయం ఉంది, ప్రేయర్కి వస్తారు. ఆ వయసులో అలా టాలరేట్ చేసుకొని చర్చికి రావడం అనేది స్వలాపేక్ష కోసం అయితే అయి ఉండదు. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్లో మనుషులు గమనించకుండా ఉంటాం కదా, మనుషులు ఎలా ఉంటున్నారు, దేని మీద ఆసక్తి చూపిస్తున్నారు, ఎందుకు ఉంటారు, ఎలా వస్తారని ఆలోచించినప్పుడు ఆవిడ దేవుడికి పని చేయాలన్నప్పుడు ఆవిడ చేసే ఔదార్యము, సహాయము, అన్ని విషయాల్లో ముందుండటము, ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఈ ఏజ్లో ఉన్న మాకే శరీరపరమైన ఎన్నో రుగ్మతలు మమ్మల్ని వెంటాడినప్పుడు ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహకి వెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళని చూసి మరి మేము మరింత ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ ఉంటాము. వాక్యం యొక్క రుచి ఎరిగిన వారు, వాక్యం గురించి తెలుసుకున్న వాళ్ళు, వాక్యం ఏమిటో నీకు అర్థమైన వాళ్ళు, వాక్యానికి తప్ప దేనికి ప్రాధాన్యతను ఇవ్వటానికి మనస్సు ఇష్టపడరు. ఈవెందో శరీరపరమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుషుల మధ్య ఉన్నను ఆయన నీకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? వాక్యము ఎంత గొప్పదో నీకు తెలియచేయడం. అన్నీ బాగున్నప్పుడు అందరూ చేస్తారు కదండి, ఏమి బాగోనప్పుడు ఆయన మీద దేవుడే ద ప్రయారిటీ అని చూపించడం ఉంది చూసారు. చెప్పడం కాదు, చూపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది దేవుడు మెచ్చుకునే మనసు. ఆ మనస్సు మనందరికీ ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. మరి ఎంతమంది దేవుని వాక్యానికి తలుపుతారో వాళ్ళే ఆయన రాజ్యంలో ఉంటారు. అందుకే కీర్తనలు 130వ కీర్తన, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఎవరి మీద ఆశ పట్టుకోవాలంట? యెహోవా మీద. మనకి కామన్ గా ఉండే ఆశలు ఏంటో చెప్పండి. కామన్ గా ఎవరి మీద ఆశ ఉంటుంది? బాగా సంపాదన సర్లేదండి, చూడండి, లేకపోతే వచ్చేసుకోండి. యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి. వాక్యం విన్నాము, యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి. ఆశ పెట్టుకున్న ప్రాణాన్ని ఆయన ఏదో చేస్తానన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు నేను తృప్తిపరచను. ఆయన ఎలా నడుచుకున్నా నువ్వు అసలు మందిరానికి ఎందుకు వస్తున్నావు, ఆయన ఎందుకు భయం ఎందుకు చూపిస్తున్నావు, భక్తి ఎందుకు చూపిస్తున్నావు అనేదే ఆయన చూస్తారు. కామన్గా దేవుడు అనుకుంటే మనం ఇచ్చే లభ్యం వల్ల, మనం తీసుకునే ఫలాల వల్ల, మనం తీసుకునే అన్నిటి వల్ల ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు అనుకుంటారు. ఇది లోకభక్తి. కానీ దేవుడు ఏమంటున్నాడు కదా, ఆయన మీద డిపెండ్ అవ్వాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? ఆయన మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. అప్పుడే ఆయన ఆశ్చర్యకార్యాలను నువ్వు చూడగలవు. లేదు అంటే అందరికీ సమానంగా చెడ్డవారి మీద మంచి వారి మీద ఎలా వర్షాలు ఇస్తాడో కామన్గా జరిగే థింగ్స్ నీకు జరిగిపోతాయి. నీకు జరగాల్సింది, నీకు జరగవలసింది, నీ అభిష్టము నెరవేరాలంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఈ ఆశ పెట్టుకుంటే ఏమవుతుంది నాయన అంటే కృప దొరుకుతుంది. పౌల్ గారు చాలా సార్లు నాకు పెద్ద ముళ్ళుంది కదా నాయన, ప్లీజ్ నాయన తీసేయంటే నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నాడంట. లేదు నన్ను నేను తట్టుకోవడం, ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, ఇదే చాలు, ఇంక నువ్వు వెళ్ళు అన్నట్టు అన్నాడంట. కృప దొరుకుతుంది. ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకు కృప దొరుకుతుంది. ఆయన యొక్క సంపూర్ణ విమోచన, ఇది ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేదు. సంపూర్ణ విమోచన కలగాలి అంటే నువ్వు ఎవరి మీద మనసు పెట్టుకోవాలంట? దేవుడిని. యెహోవా అంటున్నాను కదా, ఈయనేదో ఇశ్రాయేలు దేవుడు అనుకోకండి. నేనే అని చెప్పాడు ఆయన. హీబ్రూ భాషలో నుంచి తర్జుమా చేయబడింది కాబట్టి
పాత నిబంధనలో ఒక నేమ్ అంటూ ఒకటి ఆయన వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు కాబట్టి దాని అర్థం నేనే దేవుణ్ణి. యెహోవా అంటే అర్థం ఏమిటో తెలుసా? నేనే దేవుణ్ణి. సో నేను ఇక్కడ పేరు చెప్తున్నాను కదా అని ఒక వర్గానికి చెందిన దేవుడు అనుకోకండి. ఈయన చెప్తున్నారు, నా మీద ఆశ పెట్టుకో, సంపూర్ణ విమోచన. మనిషి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? విమోచన కోసం. కదిలితే మెదిలితే మనిషి భయంతో, బాధతో, వేదనతో, రోదనతో అలసిపోయి మానసిక రోగిగా కూడా తయారవుతున్నాడు. ఏం చేయాలో తోచలేని, దిక్కులేని పరిస్థితులు నాటి మానవ సమాజం చాలా వరకు మునిగిపోయి ఉంది. మాదక ద్రవ్యానికి అలవాటు పడిపోయింది. విమోచించబడటానికి మాకు పరిష్కారం అంటూ ఏం లేదని మత్తులో తూగుతుంది. కానీ దేవుడిచ్చిన వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటో తెలుసా? నా మీద డిపెండ్ అవ్వు, నీకు సంపూర్ణ విమోచన. ఇది కలిగిన మీరు ఎంత ధైర్యంగా, ఎంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అస్సలు అనిపించట్లేదా? ప్రాక్టికల్గా అనుభవిస్తేనే తెలుస్తుంది. నీకు శరీరపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా నీలో ఒక ధైర్యం ఎందుకుంది అంటే బికాస్ ఆఫ్ అవర్ గాడ్. ఆయన నేను ఊరికే నాకు ఇది తెచ్చేసేరా, నేను నీ యొక్క ఇదిని బట్టి నేను క్షమించి వదిలేసి నీకు స్వర్గప్రాప్తి ఇస్తానని చెప్పాల. నేనేంటో నీకు అవగతం చేసుకో, నేనేంటో అర్థమైతే నువ్వు ఎక్కడికి రావాలో తెలుస్తుంది. అర్థమైందా? అందుకే అంటున్నాడు సంపూర్ణ విమోచన కలుగుతుంది అంటున్నాడు. మరి ఏం తెలిసింది నాకు, మరి నేనేం చేయాలి అని అంటే, కొంతమంది దేనికోసమో వెతుకుతున్నారంట. లోకసువార్త 12వ అధ్యాయము, లోకసువార్త 12వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఈ లోకపు జనులు అండర్లైన్ చేసుకోండి, మనం ఏ బ్యాచ్ లో ఉన్నామో అనేది ఇంపార్టెంట్. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు. ఏం వెతుకుతున్నారట? ఈ వీటన్నిటిని వెతుకుతురు. వేటన్నిటిని పైన 29లో చెప్తున్నారు చూడండి. ఏమి తిందామా, ఏమి తాగుదామో, ఉద్యోగం లేదనుకో ఏం తిందాం, మన జీవన పోషణ లేదనుకోండి ఏం తిందాం, అసలు ఇవాళకి ఉన్నాయి రేపటికి లేవేమో ఏం తిందాం, అసలు నాకు కాలో చేయో ఇబ్బంది పెట్టేస్తే నాకు ఎవరు పెడతారు, నేను అసలే డైట్లో ఉండాల్సిన మనిషిని, ఇలా అనుకుంటాం మనం కామన్గా. ఇవన్నీ ఎవరు అనుకుంటారో తెలుసా నాన్న? లోకంలో ఉండేవాళ్ళు అనుకుంటారు. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఇది కూడా ఆలోచిస్తుందండి నాటి మానవ సమాజం. తాగితే వాటర్ తాగుతాం, దాహం అయితే. దాహం కాకపోయినా తాగాలనిపిస్తుందంటే నీలో దురాశ ఉందని అర్థం. ఎక్కువ షుగర్ కంటెంటెడ్ డ్రింక్స్ ఎందుకు తాగుతున్నాము అంటే వాటర్లో మనకు టేస్ట్ లేదు కాబట్టి. ఆ షుగర్ కంటెంట్ ఉన్నవి తాగటం వల్ల మనకున్న పండు మీద ఉన్న ఎనామిల్ పోయి మొత్తం డీకంపోజ్ అయిపోయి పళ్ళు పుచ్చిపోయి పళ్ళు నొప్పులు కూడా తెచ్చేసుకుంటున్నాము. ఏదో వృద్ధాప్యంలోనో లేకపోతే ఇంకేదో అనుకుంటే కాదు, మనకు వచ్చే ప్రాసెస్ ఫుడ్ మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద, మౌతింగ్ ఆర్గాన్స్ మీద ఎక్కువ పడుతుంది. అంటే మనిషి దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించకపోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దాహం అయితే తాగాల్సింది నీరు, దాహం అయితే ఆకలి అయితే తినాల్సింది తిండి. కానీ ఏమి తిందాం, ఏం తాగుదాం అని మీరు విచారించకండి. మరి ఎవరు విచారిస్తారు? నేను విచారిస్తున్నానుగా, నేను బాధపడుతున్నానుగా, నేను ఆలోచిస్తున్నానుగా. లోకంలో ఉన్న వాళ్ళు, లోకపు జనులు ఇలా ఆలోచిస్తారు, నువ్వు విచారించొద్దు. పైగా ఇంకా ఎంత మంచి మాట చెప్పాడు చూడండి, అనుమానం కూడా కలిగి ఉండొద్దు. ఏ దేవుడన్నా ఇలా చెప్తాడా? నాన్న నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు అనుమానం అవుతుంది రోయ్, జాగ్రత్త, అనుమానం పడమాక. ఈ లోకపు జనులు అలా ఆలోచిస్తారు, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం చేద్దాం. మరి నన్నేం చేయమంటావు? 30 వచనంలో అంటున్నాడు, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని. అది మన తండ్రి గొప్పతనం. దేవుడిని ఎప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే నీ తండ్రి అని చెప్పింది, కానీ దానినే ది ప్రాసెస్ లోకంలోనికి రావటానికి లోకపరంగా ఆయన కొన్ని వేస్ పెట్టి, ఆ వేలో నీకు ఒక తల్లి రిలేషను, తండ్రి రిలేషను, బ్లడ్ రిలేషన్స్ ఇలా ఇచ్చాడు ఆయన. కానీ దేవుడు ఏమన్నా నీకేమి కావాలో నాకు తెలుసు.
లోకపు జనులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించొద్దు. ఇంకేమంటున్నాడు? మరి నన్ను ఏం చేయమంటావంటే నీకు ఒక పని చెప్పాను. ఏంటది? మీరైతే ఈ లోకపు జనుల కాదు, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. ఏం వెతకాలట? ఆయన రాజ్యమును వెదకుడి. ఆయన రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. వెతకాలి, వెతికితేనే దొరికేది ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళు తిండి కోసం ఆలోచించరు, తాగడం కోసం ఆలోచించరు, దేనికోసం ఆలోచించరు. దేనికోసం నాయన ఎప్పుడు వస్తుంది నేను అక్కడ నా పోకడు ఎప్పుడు, ఈ మధ్యలో నేను ఎంత నీతిగా బ్రతకాలి, ఇది ఆలోచించాలి. అందుకే అంటున్నాడు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా మీకు ఇవన్నీ అనుగ్రహింపబడతాయి. వదిలేస్తావా నాయన? మరి ఆలోచించొద్దంటున్నావు. తినటం ఎలాగా, త్రాగటం ఎలాగంటే ముందు నా రాజ్యమును గురించి కనుక నువ్వు ఆలోచిస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా మీకు వాక్యం యొక్క ప్రయారిటీ? ఏమన్నా ఇంపార్టెంట్ అనిపిస్తుందా వాక్యం? ఇంత బాగా చెప్పావా నాయనా నాకు? ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలో, దేని గురించి ఆలోచించాలో అనేది కూడా నువ్వు నాకు చెప్పావా? నేనేమో తెలియకుండా లోకపు జనులు ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తున్నానా? సారీ నాయనా, క్షమించండి. ఇక నుంచి నీ రాజ్యము, నీ నీతే, ఆ రెండింటి మీద నేను దృష్టి ఉంచుతాను. ఈ లోపల ఏం జరిగినా నేను పట్టించుకున్నది. జరిగింది నా శరీరానికే కదా. శరీరంలో ఏమన్నావో నాకు బాగా విదితమే, అది నిష్ప్రయోజనం. కానీ ఉన్నంత కాలం నా శరీరం నాకు ఇది పెట్టవా అని గిలుతుంది, ఇది పెట్టవా అని రాచి రంపాన్ని పెడుతుంది, అది చెయ్యవా, ఇలా ఉంచవా, అలా పడుకోబెట్టవా, నాకు ఇది కావాలి, టంగ్ ఏమిటి చచ్చు పడిపోయింది, కొంచెం ఏంటి స్పైసీగా కావాలి, కొంచెం కారంగా కావాలని అడుగుతుంది. వీటన్నిటిని నేను నలగగొట్టి నా శరీరాన్ని దగ్గర పెడతాను. నాకు నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే నీ రాజ్యంలో స్థానం. ఈ విధమైన ప్రేయర్స్ ఏమైనా చేస్తున్నారా? ఇంకొక మాట కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది. మన ప్రయాస, మన బాధ, మన ఆలోచన ఎప్పుడు మనుషులు ఎదుట మన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి బాగా ప్రయాసపడతాం. అండర్లైన్ చేసుకోండి, మీరు ఎవరి ఎదుట నిర్దోషిగా ఉండాలి? అది ఈ ప్రాసెస్ మీకు ప్రతి క్షణం జరగాలి. ఎప్పుడు ఆయన దృష్టికి నిర్దోషత్వం కనపడితే నువ్వు దేనికి భయపడవు, ఏమీ ఆలోచించవు. ఈ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. పైగా ఏమంటున్నాడు, నీవు నిర్దోషిగా కనపడితే కనుక ఆయన తన దూతను పంపించి నాకు ఏ హాని చేయకుండా. ఎంత ఎంత ఏమండి, దూతను పంపించడం ఏంటండి? ఒక ప్రభుత్వ అధికారి ఇంకొక సర్వెంట్ ఎవరన్నా మన దగ్గరికి పంపిస్తే మనం ఎంత టెన్షన్ ఫీల్ అయిపోతాం. అమ్మ నా కోసం పంపించారా? దేవుని ఎదుట నీవు నిర్దోషత్వం కనపడితేనట ఆయన నిన్ను కాపాడుకోవడానికి తన దూతకే ఆజ్ఞాపిస్తారంట. ఇది హిస్టరీ రిపీట్ అవుతూనే ఉంటుంది. నిర్దోషముగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారికి. అర్థమవుతుందా? మీరు నమ్ముకున్నది ఆషామాషి దేవుణ్ణి కాదు. మీకు స్వర్గ ప్రాప్తినిస్తానన్న ఆయన భూమి మీద ఎలా ఉంటే మీరు వెళ్తారో అని చెప్పిన ఆయన. అందుకే ఏ బాధ ఉన్నా ఆయన మీదే ఆధారపడదాం, ఆయన్నే నమ్ముకుందాం. ఏ రోగం వచ్చినా ఇదిగో ఈ క్షణంలో నువ్వు పోతావు అని మీకు డాక్టర్స్ చెప్పినా, నో నా బిడ్డ వల్ల భూమి మీద ఉపయోగం ఉంది, సో నేను కంపల్సరిగా తనకి ఏమిస్తాను, స్వస్థతను ఇచ్చేస్తాను అని ఆయన అనుకోవాలి. నీకు స్వస్థత కలగాలి అంతే. పాస్టర్ గారి వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. సంఘము జస్ట్ ప్రేయర్ చేస్తుంది. సంఘ ప్రార్థన ఆయనకి యాక్సెప్ట్ అవ్వాలంటే కూడా నీ నిర్దోషత్వం కనపడాలిగా. అర్థమవుతుందా? మనం నిర్దోషత్వం అంటే ఎవరికి కనపడుతుంది? ఎలా ప్రూవ్ చేయగలవండి? ఎంత మంచిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత హానెస్ట్గా ఉన్నా, ఎంత చక్కగా మన యొక్క జీవన విధానాన్ని వాళ్ళకి ప్రామాణికంగా చూపినా వాళ్ళు మనల్ని అనుమానిస్తూనే ఉంటారు. ఇది సమాజపు యొక్క లక్షణం. సో వారిని మీరు కౌంట్ చేయొద్దు, వారిని మీరు పట్టించుకోవద్దు, వారి గురించి మాత్రం ప్రార్థన చేయడం మానవద్దు.
కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ పరిస్థితి వచ్చినా నీ ముందు డబ్బు రూపేణా, వస్తు రూపేణా, మనుషుల రూపేణా నీకు ఎగ్జామ్స్ ఎదురైతే యోసేపులాగా నీ నిర్దోషత్వాన్ని దేవునికి మాత్రమే భయపడి నేను ఏ మాత్రము అపవిత్రమైన కార్యము చెయ్యను అని ఎలా అయితే ఒట్టు పెట్టుకున్నాడో, ధర్మశాస్త్రం లేదు ఆ టైంకి. మనకన్నీ ఉన్నాయి, ఆజ్ఞలు చాలా ఉన్నాయి, 600 పైగా ఉన్న ఆజ్ఞలను కూడా ఒక్క ఆజ్ఞను నెరవేర్చకపోయినా వెళ్ళము. మీరు అనుకుంటున్నారు ప్రార్థనకు వచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు వచ్చేది ఎందుకు? నువ్వు ఎలా ఉండాలో నేర్చుకోవడానికి రావాలి. వచ్చిన తర్వాత ఆ క్రియల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. క్రియలు లేని జీవితం చచ్చావు నువ్వు. ఇది చెప్పింది బైబిల్. ఇలా చెప్పినందుకే యేసు ప్రభువుని సిలువ వేయండి అని కేకలే గెలిచాయి. అదే కనుక మీకు అనుకూలమైనట్టు మీలో ఉన్న ప్రతి దాన్ని మసిపూసి మారేడికాయ చేసినట్టు చెప్తే ఆయనకు కూడా పట్టం కట్టేవాళ్ళు ఆనాడు. దేవుడు చెప్తున్న మాటను జాగ్రత్తగా వినండి. ఆయన ఎదుట నిర్దోషిగా కనపడితే నువ్వు ఎంత ఏ సిచ్యువేషన్ అన్నది, సింహాలు వచ్చినా కూడా, సింహం ఒకటి ఎదురైతేనే భయంగా గవర్నమెంట్ నుంచి అందరూ వణికిపోతున్నారు. అలాంటి సింహాల మధ్యలో వేసిన రాజు టెన్షన్ పడ్డాడంట. నువ్వు క్షేమమే కదా అని టియరింగ్ వాయిస్ తో అన్నాడంట. ఎంత నిర్దోషత్వం ఉండుంటే రాజే వచ్చి టెన్షన్ పడ్డాడండి. మనలో ఉందా అంత హానెస్టీ? మనం అలా బ్రతకగలుగుతున్నావా? మనం అలా చేయండి. ఆలోచన విధానము మీరు మార్చుకోకపోతే, మిమ్మల్ని మీరు కనుక తగ్గించుకునే విధానం, మీ నిర్దోషత్వం, మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఎదుటివారి పట్ల ఆలోచించేది కూడా దేవుడు చూస్తాడు. శత్రువుని ప్రేమించమన్నాను కదరా, నువ్వెందుకు అలా ఆలోచించమంటాడు. అలా పోతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ మన యొక్క పనులు నిర్దోషత్వం లేనివి కాదు, ప్రతిదీ దోషంగానే కనపడుతుంది. అయినా కానీ ఆయన అన్నాడంట, పోలేరా చూసి చూడనట్టు వదిలేస్తాను నిన్ను. ఆయన కరెక్ట్గా చూశాడంటే అసలు మనం ఎందుకు పనికిరామంట, కానీ ఆయన చూసి చూడనట్టు వదిలేస్తాడు. అందుకే కృప అనే ఒక మాటను నేను ఇందాక ఇంట్రడ్యూస్ చేయించాను. కృప చాలు కదా నీకు? చాలదా కృప నీకు? చాలా మందికి, ఎందుకంటే అది కనపడదు కదా. కృప ఉంటే చాలా జరిగిపోతాయి. అది ఫిజికల్గా చాలా మందికి అర్థం కాక, నాయన ఇది ఇచ్చే అది ఇచ్చే, ఈ ఉపవాసం చేయనా ఆ ఉపవాసం ఎందుకు చేయాలంటే నీ కోరికలు తీర్చుకోవటానికి కాదు, నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి చేయాలి. ఎందుకంటే ఇది మాట వినదు కనుక. అందుకని రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున నా విశ్వాసం నా ఇంటి వరకే, నా విశ్వాసం నాకు తెలిస్తే చాలు కాదు. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ లో అండర్లైన్ చేసుకోండి. సంగమం మీకే. మీరు ఎప్పుడన్నా నా యొక్క దేవుడు ఇచ్చిన ప్రయాణంతో చెప్తున్నా, మీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఏం జరిగిందా కాదు, ఏమన్నా మీరు దేవుని కోసం చెప్పాలి అనుకుంటే ఓపెన్ గా చెప్పించండి. ఆయన చేసిన మహా ఆశ్చర్య కార్యాలు మీ 4 గోడల మధ్య ఉండడం ఏంటి? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం అవ్వాలి. చాలండి. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురణ, అడ్వర్టైజ్ అవ్వాలి. విత్ రీజనా వితౌట్ రీజనా? నీ ఫెయిత్ లాభం కోసమా స్వలాభం కోసమా? స్వలాభం ఉంది, లాభం ఉంది. ఇంటిల్లి పాలికి జరిగితే లాభం. స్వలాభం అంటే నాకు మాత్రమే జరిగితే లాభం. స్వలాభం, స్వార్థపూరితమైన జీవితం అంటే మళ్ళీ ఆయన దృష్టిలో దోషులమే. నువ్వు ఏ విశ్వాసాన్ని కోరుకుంటున్నావు? నాకు పర్మిట్ చేసుకున్నాను ఆయన నా విశ్వాసం అంటే, సరే నేను కూడా నిన్ను పర్మిటే చేస్తాను. నలుగురిలోకి వచ్చిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటాను. ఎందుకంటే నువ్వు నన్ను బహిర్గతంగా ఒప్పుకోలేదు కాబట్టి. సో మీరు ఏం చేసినను, తినినా కూడా తాగినా కూడా నా కోసం చెయ్యండి అన్న ఆయన మనస్సును అర్థం చేసుకుని మీరు ఏం చేసినా, మన సంఘ అభివృద్ధి జరగాలన్నా, ఏమైందో కొత్త ఆత్మ రావాలి అంటే, కొత్త ఆత్మను మనం చేసే ప్రాసెస్ జరగాలి అంటే ఇలాంటి కూడికలు చాలా అవసరం. అంతే కదా. సంఘమే బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆత్మలు వినాలి. ఆ మాట వాళ్ళకి సాక్షాత్మై అవ్వాలి. ఏమో దేవుడు ఈ రోజుకి వాళ్ళ కౌంట్ కనుక ఎండ్ చేస్తే ఈ మాట వాళ్ళ చెవిరికి వెళ్ళి, నైనా క్షమించు,
దయతో మాకు ఫర్గివ్ ఇవ్వు అంటే మన ద్వారా సంఘ క్షేమాభివృద్ధి జరిగి దేవుడు మనకు బ్లెస్సింగ్ ఇవ్వరా మన పనిని జరిగించినందుకు. సో మీరందరూ జాగ్రత్తగా మీ విశ్వాసము ప్రచురమయ్యేలాగా జాగ్రత్త పడండి. ఎంత జాగ్రత్త పడతారంటే ఏం చేసినా నీకేనైనా, ఏం చేసినా నీకే, నువ్వు మహిమ పరచబడాలి అంతే అనాలి. అందుకనే ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఎక్కడ ఉండాలండి మనకి శక్తి? మనకి శక్తి ఎక్కడ ఉండాలి? అందరూ అనుకుంటారు ఫిజికల్ గా బాగుంటే ఎక్కడైనా రాణించుకొచ్చేస్తూ ఉంటారు. ఇది డెఫినెట్లీ రాంగ్ బై స్పిరిచువల్ వే. అర్థమవుతుందా? మీ అంతరంగ పురుషుడు శక్తిమంతుడై ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ఇది స్వస్థపడ్డాను అంటే మీ అంతరంగంలో ఒక ఫీలింగ్ రావాలి. ఇది నా టానిక్ వల్ల రాలేదు, నేను తీసుకున్న ఫుడ్ వల్ల కాదు, సమ్ మెరాకిల్ జరిగిపోయింది నాకు ఇంటర్నల్ గా. నీ అంతరంగ పురుషుడు గంతులేస్తాడు అంతే. దీంతో నువ్వు దేవుని కార్యాలు ఎక్కడ ఎలా ఉన్నా ఏ విధంగా అయినా, ఇదిగో అమ్మాయి క్షణంలో పోతావు, మరి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, నువ్వేమన్నా దేవుని మాటలు చెప్తావంటే ఏదో దేని మీద నుంచో లేచి వచ్చేనా చెప్పేస్తారంట. అంత రెడీగా ఉండాలి మనం. ఆయన వాడుకుంటాడండి. అంతరంగ పురుషుని, మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడుతున్నావా? ఏదో అన్న బలమైన ఆహారం తినడం వల్ల లేచాను అంటుందా నీ మనసు? ఆయన చేసిన మెరాకిల్ అంతా బూడిదలో పోసిన పని మీరు చేసావా? అయ్యో, ముసలితనంలో ఆయన ఖర్జూరపు చెట్టు మువ్వ వేస్తుంది, ఎంత ఫ్రెష్గా ఉంటుందో మువ్వ. చూసారు ఎప్పుడన్నా? కొబ్బరి చెట్లు చూసుంటా, ఖర్జూరపు చెట్లు కాకపోయినా అంత బాగా ఫ్లెష్గా ఉంచుతాడు నేను. ఫ్లెష్గా అంటే మాంసముతో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అంత యాక్టివ్గా ఉంచుతాడు. అది ఆయన పవర్. అర్థమవుతుందా మీకు? అంతరంగ పురుషుని యందు భక్తి శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం. ఎక్కడ ఉండాలి? మీ హృదయపు విశ్వాసము ఎవరి ద్వారా అవ్వాలి? క్రీస్తు ద్వారా అవ్వాలి. క్రీస్తు మీ హృదయాలలో నివసించు. ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలా? మీ హృదయాల్లో నివసించాలి. ఎవరైనా చెప్పారా మీకు మీ హృదయాల్లో విశ్వాసం ఉంచాలి అని? మీరేం చేస్తారంటే వాక్యాన్ని 2 బోర్డులు తగిలించుకుంటారు. తప్పు కాదు. కానీ క్రీస్తునే మీ హృదయాల్లో నివసింపజేసేటట్లుగా ఉండాలని బైబిల్ ఉంది. అంటే 66 పుస్తకాలు మీకు కంఠితం అయిపోవాలి. అవుతుంది అసలు? ఏదో తెలిసిపోయిందంటావు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసాను, నాకు అంతా తెలుసు, ఏదైనా సరే చెప్పేవాళ్ళకన్నా ముందు నేను తీసేస్తానంట. ఉపయోగం లేదు. టు బి ఫ్రాంక్, ఉపయోగం లేదు. ఆ వాక్యపు యొక్క ఎసెన్స్ ఉంది చూసారు, అది మన హృదయాల్లో బలపరిచే కొద్దీ మనం ఇంట్లో కూర్చోలేము. ఇంట్లో అస్సలు కూర్చోలేము. నా తండ్రి గురించి, ఆయన కుమారుని గురించి, నాకు నా పరిశుద్ధాత్మ చేసే సహాయాన్ని గురించి, ఇది అందరికీ చెందవలసింది, తెలుసుకోవలసింది. కాబట్టి నేను ఎలాగైనా ఏ వేలో అయినా నేను చెప్పి తీరుతానని నీ హృదయం మండలిదా? అయితే ఉపయోగం మండాలి. వాక్యముతో నీ హృదయం మండకపోతే నీ విశ్వాసము అనవసరం. విశ్వాసము మీ హృదయాల్లోని విశ్వాసము, మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించాలి. నేను చెప్పినవి చాలా ప్రాముఖ్యమైన మాటలండి. మీరు ఎలా తీసుకుంటున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో. పరిస్థితులు ఘోరంగా ఉంటున్నాయి ప్రపంచంలో. మనుషుల దగ్గర మీరు ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకండి. అనేకుల అక్రమము విస్తరించు చేత ప్రేమ చల్లారిపోతుంది. లోక 18 ఉంటుంది, 8:18 అయితే అలాంటి వారి మధ్యలో ఉండి నన్ను వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు ఆదరించట్లేదు, వాళ్ళు నాకు సర్వీస్ చేయట్లేదు అనేది ఎక్స్పెక్ట్ చేయమా. నీ అంతరంగ పురుషుడు బలపరుస్తున్నాడో లేదో చూసుకో. అది ఎవరి ద్వారా జరుగుతుందో చూసుకో. అందుకే మీకా గ్రంథము, ఈ మాట చెప్పి ముగించేస్తాను. మీకా గ్రంథము
ఏడవ అధ్యాయము 6వ వచనం చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టి ఎలా ఉందంటే పరిస్థితులు, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేసే రోజుల్లో ఉన్నాం. అసలు తండ్రిని ఎలా గౌరవించుకోవాలో తెలియట్లా, తండ్రి చేసిన త్యాగాలెన్నో తెలియట్లా. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. తండ్రి ఎంత కష్టపడితే నీ శరీరం ఎంత బాగా పెరిగిందో నీకు తెలియట్లా. కానీ అవేం పట్టించుకోకుండా పెట్టావు, చేస్తే చేసేవారు, ఎవరి కోసం చేసావు, ఇలాంటి డైలాగులు వస్తున్న జనరేషన్లో ఉన్నాం. దట్టు మనుషులు, ఆ కుమారులు అంటే పుట్టిన వాళ్ళు పెంచిన వాళ్ళని కొట్టడానికి కూడా వెనక తీయని పరిస్థితి. ఇది ఎప్పుడు రాయబడింది అయ్యా అంటే పాత నిబంధనలో రాయబడింది. కుమారులు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నారు, కుమార్తె తల్లి మీదకి. అది నన్ను కడుపు తెంచుకొని పుట్టించింది తల్లి, ఎన్ని బాధలు ఎన్ని సాక్రిఫైస్ చేస్తే ఆవిడ నన్ను పెంచి పోషించకపోతే నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు జనరేషన్ మదర్స్ ఎలా ఉన్నారు, ఫీడింగ్ ఇవ్వమ్మా అంటే నా గ్లామర్ పోద్ది, నాలో ఇది సిక్నెస్ వచ్చేస్తుంది, నేను ఇలా అయిపోతాను అలా అయిపోతానని ఫీడింగ్ ఇవ్వట్లా. మీరు ఎంత పనిష్మెంట్ చేస్తున్నారో తెలుసా మీ బేబీస్కి. మీ మదర్ మిల్క్ ఎంత రెసిస్టెన్స్, అది ఇప్పుడు అమ్ముతున్నారు. మదర్ మిల్క్ని గేదె పాలు ఆవు పాలు లాగా మిల్క్ అమ్ముతున్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. తల్లినే గౌరవించని స్టేజ్లో ఉన్నారు, తండ్రినే గౌరవించని స్టేజ్లో ఉన్నారు. కోడలు అత్త కోడల మీదకి లేచి ఎన్ని వీడియోస్ చూడలేదండి మనం. పనిష్మెంట్ చేసి బెడ్ల మీద ఉన్న అత్తల్ని పనిష్మెంట్ చేయడం, అసలు వాళ్ళకి సేవ చేయవలసిన అవసరం ఏంటనుకోవడం, ఇవన్నీ జరుగుతాయి నాయన. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నాము. ఇన్ఫాక్ట్ ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. అర్థమవుతుందా? క్రమము లేని జీవితం మనుషుల్లో ఉన్నప్పుడు, యథార్థతగా బతకకుండా వేషధారణ జీవితం మనిషిలోకి వచ్చినప్పుడు, మనిషి ఎదుటివాడిలో ఉన్న నిజాయితీ లక్షణాన్ని గుర్తించడు. వాడు ఎంత బాగా ఉంటున్నాడు, ఎంత ఎథికల్ లైఫ్ ఎథిక్స్ తోటి బతుకుతున్నాడని గుర్తు పెట్టుకోడు, వాడికి అవసరం లేదు. ఎందుకంటే వాడికి తెలిసింది వేషధారణే, అలాగే బతికేస్తాడు. సో అప్పుడు వాడి ఇంటి వాడైనా వాడిని ఎదిరించేసుకుంటాడు. అదే చెప్తుంది బైబిల్, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు. మరి ఈ పరిస్థితులు ఇలాంటివన్నీ చూస్తే భయంగా ఉంది నాయన, బాధగా ఉంది. ఏం చేయను అంటే 8వ వచ్చింది 7వ వచ్చిన అయినను అండర్లైన్ చేసుకోండి. ఇది అందరికీ, ముఖ్యంగా ఈ కుటుంబానికి నేను దేవుడి తరపు నుంచి నేను ఇస్తున్న రిఫరెన్స్ అండి. అయినను యెహోవా కొరకే నేను ఎదురు చూడాలి. ఎక్కడున్నాడు ఆయన ఎదురు చూడటానికి? ఎప్పుడు వస్తావు ఆయన అని ఎదురు చూడాలి. ఈ లోపు నేను పోతే ఎంత బాగుండు అని అనుకోవాలి. యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను. చాలా పని ఉందండి. ఎదురు చూడటం కనిపెట్టడం అనేది ఓర్పుతో కూడినవి. చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది మనం వెయిట్ చేస్తాము అంటే. ఒక 5 నిమిషాలు ఒక్కరి కోసం, ఇప్పుడు భర్త భార్యను రెడీ అవ్వమన్నాడు అనుకో, ఒక 5 నిమిషాలు లేట్ చేసింది అనుకో, ఇందుకే నేను నీతో పెట్టుకోను. ఎదురు చూసినట్ట, వెయిట్ చేసినట్ట అస్సలు అది జరగని పనులు ఇవి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దైవని కొరకు కనిపెట్టేదను. ఇన్ఫాక్ట్ నా దేవుడు నా ప్రార్థన ఇప్పుడు ఆలకిస్తాడు. కాబట్టి నేను ఈ కుటుంబంతో పాటు సంఘానికి కూడా చెప్తుంది ఏంటంటే, ఆయన మీదే ఆశ పెట్టుకోండి. ఆయనే మీకు ఆశ్రయదుర్గము, ఆయన కృప మీకు చాలును. ఈ ధన్యత కావాలి అంటే మీ విశ్వాసము ప్రచురణ జరగాలి. మీకు చెప్తున్నాను, మీరు టేబుల్ అప్పుడు ప్రచురణ జరగాల్సిందే, మీ విశ్వాసం ద్వారా కూడా ప్రచురణ జరగాలి. మీరు సంఘానికి వచ్చి వెళ్ళే వారుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫలించని వారుగానే ఉంటారు. మీరు ఫలించాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ది ఫస్ట్, ద ప్రయారిటీ ఏమిస్తున్నావు, ఏం ఎదుగుతున్నావు? మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. భర్త గురించి కాదు ఆలోచించాలి. నీకు భర్త ఏ ప్రాబ్లం పెట్టినా, నాయన వాట్ హీ వాజ్ డూయింగ్, నేను నిన్ను కదా నమ్ముకొని ఉన్నాను, నాకు ఎందుకు ఈ సఫర్ అవుతుంది, దీన్ని నన్ను ఎదుర్కోమనడానికి నాకు పరీక్ష, ఐ విల్ ఫేస్ ఇట్ నాయన అనాలి. పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది, గాడ్ వాళ్ళని పెంచాను, నీ కొరకు నీ ఆజ్ఞ ప్రకారం నీకు లోబడేలాగా చేస్తున్నాను, అయినా వాళ్ళు
ఎదురు తిరుగుతున్నారంటే ఇది నాకు పరీక్ష. నాకు ఇంకా మంచి మనసు ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రేమించేలాగా నన్ను ఈ కనిపెట్టే విధానం. అప్పుడు నీకు ఈ చిన్న కంటిలో నలక పడేలోపు ఆయన వచ్చి నేను కాపాడుకుంటాడు. ఇవి అనుభవాలతో కూడిన మాటలు. ఎవరు నీకు తోడుంటే, ఎవరు లోకంలో ఎవరు తోడున్నా ఆయన ఉండడు. ఆయన ఎందుకంటే నువ్వు ఆయన గురించి ఆలోచించావు కాబట్టి. నువ్వు ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా నా పరిస్థితి ఏంటి నాయన అంట, వెంటనే ఆయన వచ్చేస్తాడు, నీకు అన్ని విదితం చేస్తాడు. సో ఆయనకి ప్రయారిటీ ఇవ్వండి, ఆయన కొరకు బ్రతకండి. ఆంటీ గారికి కూడా నేను ఇంకా దేవుడి తరఫున చెప్తుందంటే ఆయన కొరకు కనిపెట్టండి, ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయన కొరకు మాత్రమే ఆలోచించండి. ఇది ధన్యత. ముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, పోను పరిస్థితులు ఎలా ఉన్నాయో ముందే రాయించేశారు. ఏమీ తెలియని అశుభం తెలియని మనుషుల మధ్య అనుకున్నాం, కానీ మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఆ చల్లారిపోయిన ప్రేమలో నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మాలో తెలియని వేదన దిగులుతూ ఉంటున్నాం. నువ్వు చెప్పావు, లోక మనుషులు ఆలోచించినట్లు ఆలోచించొద్దు. నీ తండ్రిగా నాకు అన్నీ తెలుసు, నీకేం కావాలి, నన్ను నా నీతిని నువ్వు కలిగి ఉండి దూతనే పంపించేస్తాను వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇటు ధన్యతగా మాకు ఇచ్చారు, నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచారు. భక్తి అంటే ఏంటో చూపించారు, ఆరాధించడం అంటే ఏంటో చూపించారు. మీ యొక్క కృప వల్ల మా అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు నాయన. ఈ బలాన్ని ఇలాగే కొనసాగించుకోవాలంటే మా విశ్వాసము ప్రచురణ జరగాల్సింది. సో ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆదరించండి. ఏ లోటైతే ఉందో ఆ లోటులో నుంచి మీరు విడిపించండి. ఏ బాధ వేదన ఉందో వాటన్నిటి నుంచి విడిపించినను విడిపించకపోయినా నీ కొరకు ఎదురు చేసే కుటుంబంగా ఈ కుటుంబంలోని వారందరూ ఉండుటకు సహాయం చేయండి. రక్షణ లేని వారైతే వారికి రక్షణ దయచేయండి. సమయం కొంచెమే ఉంది కనుక మేమందరము కలిసి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారు మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.